ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ త్వరలో బాకీ కార్డ్ పేరుతో విస్తృత ప్రచారం చేస్తామని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని మండిపడ్డారు. హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మరి ఈ 2 సంవత్సరాలు ఒక్కొక్క వ్యక్తికి మరి వితంతు పెన్షన్లకు ఎంత బాకీ ఉన్నారు, మరి ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నారు, స్కూటీలు ఎంత బాకీ ఉన్నారు, మా మహిళా సోదరులకు ఎంత బాకీ ఉన్నారు అనే అంశాలను ఒక్కొక్క ఇంటి పైన ఒక్కొక్క తలపైన ఎంతైతే బాకీ ఉన్నారో ఆ బాకీ మరి ప్రజలకు తెలియజేసే విధంగా ఆ బాకీ కార్డును మరి విస్తృతంగా తెలంగాణ ప్రజలలో మరి తీసుకోబోతుంటే దీన్ని జీర్ణించుకోలేక అనేక అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి కూడా మరి బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నారు. బాకీ కార్డ్ అట, బాకీ కార్డ్ అంటే నిజంగా కూడా వాళ్ళకు చదువచ్చో లేక అనుభవం ఉండో లేకపోతే అన్ని తీరులో ఉంటే బాగుండేది. బాకీ కార్డ్ అంటే అప్పు ఉన్నవనో ఉదారు ఉన్నవనో అనే కార్డు. అందులో ఏమేం చేసినాం 6 గ్యారెంటీల కార్డులలో అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వారి కర్మ ఏంటంటే వాళ్ళ కళ్ళలకు అవపడట్లేదు. దోకే బాజ్ కార్డ్ అనేది మేము రిలీజ్ చేస్తాం ఇవాళ. దీనిని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఊరూరున ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని ప్యాంప్లెట్స్ తిరిగా కార్డుల రూపకంగా వీళ్ళు 10 ఏళ్ళ అధికారం ఇచ్చినా అధికారం మాకు ఇచ్చింది 5 ఏళ్ళు, గడిచింది 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళల్లో మేము 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంత లోటు